హాయ్ హలో నమస్తేనండి అందరికీ. చూడండి, బంతిపూలు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అనుకుంటా నాకు తెలిసి. బంతిపూలు ఎంతో మనకు పొలాలలో కానీ మన ఇళ్ళకి కానీ చాలా అందాన్ని ఇస్తాయి. పండగలు ప్రతి పండగకు మనం తోరణం కడతామో లేదో కానీ బంతిపూల మాల మాత్రం వేస్తామండి. బంతిపూలు మనం మిరప తోటల్లో కంది తోటల్లో చూస్తాం, గట్లమ్మడేస్తారు పురుగు రాకున్నా. బంతిపూల స్మెల్కి పురుగులు రావండి. అది రైతు బిడ్డలకి బాగా తెలిసిద్ది అనుకుంటా నాకు తెలిసి. కానీ ఇప్పుడు ఈ బంతిపూలు చూడండి ఎన్ని రకాలు వచ్చినాయో. ఫస్ట్లో ఇన్ని రకాలు ఉండేవి కాదు. ఇప్పుడు దీంట్లో కూడా చాలా రకాల ముద్ద బంతులు, రెక్క బందారాల్లాగా అలా చాలా బంతిపూలు వచ్చినాయి. ఇవి మనకు పెళ్ళిళ్ళల్లో పండగల్లో ప్రతి పండగకి మనం డెకరేషన్ ఐటమ్స్కి వాటికి బంతిపూలు చాలా బాగా వాడుతున్నారండి. ఇవి అన్ని కాలాలలో పూస్తాయి. శీతాకాలంలో ఎక్కువ పూస్తాయి అన్నమాట బంతిపూలు. నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పాలనుకుంది, మనం దేవుడి పూజల కన్నా కానీ అమ్మవారి పూజలకి బలి పూజలకి వాటికి ఎక్కువ బంతిపూల దండలే వాడతాం. వస్తుంది న్యూ ఇయర్కి చాలా పెద్ద పెద్ద దండలు, నాయకులు అట్లాంటి వాళ్ళందరికీ మనము బంతిపూల దండలే వేస్తాం. అందుకని బంతిపూలు అంత అందం ఏ పూలకు రాదండి నాకు తెలిసి. ఇది స్వచ్ఛమైన మన తెలుగింటి పంట, చాలా చాలా అందాన్ని ఇచ్చింది. చూడండి మా తోటలోని బంతిపూలు ఇవన్నీ ఎలా ఉన్నాయో మీరు చూసి చెప్పండి ఫ్రెండ్స్. మీకు బంతిపూలు అంటే ఇష్టమైతే ఒక కామెంట్ పెట్టండి. మీకు కావాల్సినవి ఏమన్నా ఇందులో తెలిసి ఏమన్నా ఉంటే. బతుకమ్మ తెలంగాణలో అయితే బతుకమ్మ పండగకి ముఖ్యంగా బంతిపూలు వాడతారండి. బంతిపూలకు ఉన్నంత ప్రత్యేకత దేంట్లో ఉండదు. తెలంగాణలో చాలా చాలా విరివిగా పండుతుందంట కూడా బంతి పంట. మీకు తెలిసే ఉంటుంది. చూడండి ఎంత అందాన్ని ఇచ్చిద్దో. ఇంత అందం ఏ పూలకైనా ఇచ్చిద్దో. మామూలుగా మనం మల్లెపూలు, గులాబీ పూలు ఏమైనా ఈ రోజుకి రేపటికి వాడిపోతాయి, కానీ మన బంతిపూలు అయితే అలా వాడిపోవు నాకు తెలిసి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా, మాకు ఉన్నాయండి తోటలు, అందుకని నేను ఇంత బాగా చెప్పగలుగుతున్నా. చాలామందికి బంతిపూలు ఈ మధ్య ఔషధానికి కూడా వాడుతున్నారండి. బంతిపూలలో యాంటీసెప్టిక్, యాంటీ ఫంగల్స్ రక్షణ ఉంటుందని బంతిపూలు గాయాలకు, మనకు చర్మ సంబంధించిన సమస్యలకి ఆయుర్వేదంలో బంతిపూలను వాడుతున్నారండి. ఇది మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క పంటలోనూ ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయండి. అది మన తెలుగింటి వాళ్ళకు సగమే తెలుస్తుంది అనుకుంటే. అమెరికన్స్కి అయితే బాగా తెలుస్తుంది. మన పంటను వాళ్ళు బాగా వాడుకుంటున్నారు. ఇప్పుడు మనకు దోమల కడ్డీలని అయ్యి అని చేస్తున్నారు కదా, వాటిల్లో కూడా మనకు బంతిపూలతోనే వాడుతున్నారు. అంతదాకా ఎందుకండి, ఇప్పుడు మనము మంచి వాసన కోసము బత్తీలు కాకుండా స్టాండ్లు పెట్టి వాడుతున్నాం కదా, సాంబ్రాణి ధూపాలు. ఆ ధూపాలలో కూడా బంతిపూలే ఎక్కువ వాడతారండి. మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు. బంతిపూలు తీసుకొచ్చుకొని బాగా శుభ్రంగా ఎండబెట్టేసేసి పచ్చకర్పూరం, ఆవు నెయ్యి, కొంచెం గోశాలలో నుంచి పేడ తీసుకొచ్చి ఎండబెట్టేసి అన్నీ కలిపి ఎండబెట్టేసి మనం చిన్న చిన్న ఉండలు చేసేసుకొని ఈవినింగ్ కానీ పొద్దున్నే మార్నింగ్ కానీ దేవుడి దగ్గర వెలిగిస్తే చాలా మంచి వాసన వచ్చిద్దండి, కల్తీ లేనిది. ఇప్పుడు మనం ఏవేవో వాడే బదులు దీన్ని బట్టి మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన బంతిపూల తోటలని మన ఇంట్లో బంతి చెట్లను సంరక్షించుకోవాలండి. ఇది మన తెలుగు వాళ్ళ పంట. బంతి పువ్వు లేనిది మనకి ఏ ఇంట శుభకార్యాలు కానీ మిగతా ఏ కార్యక్రమాలు కానీ జరగవండి. ప్రతి ఒక్క పనిలోనూ మనకు బంతిపూలు చాలా చాలా అవసరం. బంతికి ఉన్న ప్రాధాన్యత ఏ మొక్కకు ఏ చెట్టుకు లేదండి. ఇది నా ఉద్దేశం. మన తెలుగు వాళ్ళమైనందుకు బంతిపూలను రక్షించుకో.